ఒక గ్రామంలో సంపత్ అనే 20 ఏళ్ల ఒక యువకుడు నివసించేవాడు. సంపత్ ఒక అనాథ. అతను ఊర్లో ఉన్న చౌదరి ధాబాలో వంట పని చేస్తూ ఉంటాడు. త్వరగా చేయి సంపత్, కస్టమర్లు కూర్చుని వెయిట్ చేస్తున్నారు. ఇవాళ నేను దాల్ మఖనీ స్పెషల్ రెసిపీ చేస్తున్నాను చౌదరి గారు. చూస్తూ ఉండండి, ఇవాళ రెసిపీ తిని కస్టమర్లు వేళ్లు నాకుతూ కూర్చుండిపోతారు. వాళ్ళు వేళ్లు నాకే సంగతి తర్వాత. ముందు వెళ్ళి వాళ్ళకు భోజనం వడ్డించు. అలాగే చౌదరి గారు, ఇంకాసేపు అంతే. ఇంకొక 5 నిమిషాల్లో నేను అందరికీ భోజనం వడ్డిస్తాను. చౌదరి వంటగదిలో నుంచి బయటికి వెళ్తాడు. కాసేపటి తర్వాత సంపత్ కస్టమర్లకి భోజనం పెడతాడు. సంపత్ చేత్తో చేసిన దాల్ మఖనీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. కస్టమర్లలో ఒకడైన అర్జున్ చౌదరి దగ్గరకొచ్చి, ఇవాటి దాల్ మఖనీ అయితే చాలా బాగుంది చౌదరి గారు. కడుపు నిండింది, కానీ మనసు నిండలేదు. నన్ను ఏం చేయమంటావు అర్జున్? నా దాబాలో భోజనం అంత బాగుంటుంది మరి, అందరి కడుపు నిండిపోతుంది మరి, కానీ మనసు నిండదు. నా భార్య వంట చాలా బాగా చేస్తుంది. మీరు అసలేం మాట్లాడుతున్నారు చౌదరి గారు? మీ భార్య మీ పక్కన కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటుంది. భోజనం మీ నౌకర్ సంపత్ చేస్తాడు. అతని వంటను మెచ్చుకుంటే మీరేమైనా తక్కువ అవుతారా ఏంటి? ఆ మాట చెప్పి అర్జున్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. చౌదరి కోపంతో తన భార్య రుక్మిణి వైపు చూసి, చూస్తున్నావా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాను నీకు నువ్వు వంటగదిలో సంపత్కు సాయం చేస్తూ ఉండమని? నేను ఒకసారి ఒక పనే చెయ్యగలను. ఒకటి డబ్బులు లెక్క పెడతాను, లేకపోతే వంటగదిలో కుర్చీలో కూర్చుంటాను. నువ్వు ఒట్టి మూర్ఖురాల్లానే మిగిలిపోతావు. ఆలోచించుకో. రేపు ఈ సంపత్ మన ధాబా వదిలి వెళ్ళిపోతే అప్పుడేమవుతుంది? అందరికీ తను చేసే వంట బాగా అలవాటైపోయింది. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, ఈ వంట తను కాదు నువ్వు చేస్తున్నావని. కానీ నువ్వు నా మాట ఎక్కడ అర్థం చేసుకుంటున్నావు? మీరు చెప్పింది నిజమేనండి. నాక్కూడా ఈ ఆలోచన ముందే వచ్చింది. రేపట్నుంచి నేను కూడా సంపత్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుంటాను. మరుసటి రోజు సంపత్ ధాబాకొచ్చినప్పుడు చౌదరి సంపత్ వైపు చూసి, సంపత్, ఇవాటి నుంచి నా భార్య కూడా నీతో పాటు వంటగదిలో ఉంటుంది. చౌదరి గారు, అమ్మగారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనున్నాను కదా వంట చేయడానికి. చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అంతకంటే ఎక్కువ మాట్లాడుకు. అలాగే చౌదరి గారు, మీ ఇష్టం. రుక్మిణి ఆ రోజు నుంచి సంపత్తో పాటు వంటగదిలో కూర్చుంటుంది. కొన్ని రోజుల తర్వాత చౌదరి కస్టమర్లందరికీ నమ్మకం కలిగిస్తాడు. వాళ్ల ఢాబాలో ఏదైతే వంటలు తయారవుతున్నాయో అవన్నీ తన భార్య రుక్మిణి చేస్తోంది అని. ఒకరోజు సంపత్ పనికి వెళ్లడానికి బయలుదేరబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి చౌదరి వస్తాడు. చౌదరి గారు, మీరా? నేను ధాబాకే వస్తున్నాను. నేను ఇక్కడికి ఏం చెప్పడానికి వచ్చాను అంటే, ఇక మీదట నువ్వు నా ధాబాలో పనిచేయడానికి రావాల్సిన అవసరమే లేదు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు చౌదరి గారు? నాకు తెలిసినంతవరకు నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను. పైగా మీకెప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. వీటన్నిటి గురించి నేను పట్టించుకోను సంపత్. నీ కారణంగా నా దాబా పేరు పూర్తిగా పాడైపోతుంది. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు చౌదరి గారు? నాకు గుర్తున్నంత వరకు నేను దాబాలో పనిచేయటం మొదలుపెట్టినప్పటి నుంచి మీ దాబాకి ఇంతకు ముందు కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అవునవును, లాభాలు పొందింది, కానీ నీ వల్ల. నేను ఇంకొన్ని రోజులు నిన్ను గనక పనిలో పెట్టుకుంటే బహుశా నా దాబా పేరు చౌదరి దాబా పేరు బదులు సంపత్ దాబాగా మారిపోతుందేమో. దయచేసి అలా చేయకండి చౌదరి గారు. నేను ఒక అనాథని. నాకు ఈ పని చేయడం తప్ప మరే పని రాదు. అది నీ సమస్య, నాది కాదు. ఇక మీదట నువ్వు నా దాబా చుట్టుపక్కల కూడా కనిపించకూడదు. ఒకవేళ వచ్చావా కాళ్ళు ఇరక్కొడతాను. ఆ మాట చెప్పి చౌదరి కోపంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. సంపత్ నిరుద్యోగ అయిపోతాడు. అలసిపోయి సంపత్ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్తాడు. నాకు అంతా తెలుసు సంపత్. చౌదరి నీకు చాలా అన్యాయం చేశాడు. కానీ నీకు అంతా తెలుసు కదా, చౌదరి నాకంటే ఎంతో బలవంతుడు, ఇంకా ధనవంతుడు కూడా. నేను అతన్ని ఏమీ చేయలేను. సర్పంచ్ గారు, నేను మిమ్మల్ని చౌదరితో గొడవ పెట్టుకోమని అనడం లేదు. నేను మిమ్మల్ని సాయం అడగడానికి వచ్చానంతే. మీకు తెలుసు కదా సర్పంచ్ గారు, నేను ఒక అనాథని. కొన్నేళ్ల క్రితమే మా అమ్మా నాన్నలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? సర్పంచ్ గారు, నాకు కేవలం వంట చేయడం మాత్రమే వచ్చు. మీ నాన్న కూడా చాలా మంచి వంటవాడు. సర్పంచ్ గారు, మీరు నాకు కొంచెం సాయం చేయండి. నేను కూడా మన ఊర్లో సొంతంగా దాబా పెట్టాలనుకుంటున్నాను. మీరు నాకు కొంత డబ్బులు ఇస్తారా? నా దాబా మొదలయ్యాక నేను మీ డబ్బులు మొత్తం తిరిగిచ్చేస్తాను. సరే, ఈ ఊళ్ళో నాకు ఒక ఖాళీ చోటుంది. నువ్వు అక్కడ నీ దాబాని పెట్టుకో.
దానికి నీకు ఎంత డబ్బు అవసరమో అదంతా నేనిస్తాను. సర్పంచ్ మాట విని సంపత్ సంతోషిస్తాడు. సంపత్ ఎంతో కష్టపడి ఖాళీ ప్రదేశంలో ఢాబా కట్టిస్తాడు. ఎంతో కష్టపడిన తరువాత సంపత్ అక్కడ ఢాబాని రెడీ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత సంపత్ ఢాబాకి కస్టమర్లు రావడం మొదలు పెడతారు. ఇక అదే విషయం చౌదరిని ఇబ్బంది పెడుతుంది. నేను దేని గురించైతే భయపడ్డానో అదే జరిగింది రుక్మిణి. వాడు తన సొంత ధాబాన్ని ఇదే ఊర్లో పెట్టాడు. ఇప్పుడు కస్టమర్లు ఎక్కడికి కాదు అక్కడికే వెళ్తున్నారు. మీకు నక్కలాంటి తెలివితేటలున్నాయి కదా, ఆ తెలివిని ఉపయోగించి ఆ ధాబాని మూయించేయండి. నువ్వు చాలా సరిగ్గా చెప్తున్నావు రుక్మిణి. నేను జిత్తులు మారి నక్కలాంటి నా తెలివితేటలతో ఏదో ఒకటి తప్పకుండా ఆలోచిస్తాను. చౌదరి ఒక కస్టమర్ని ఎంతో తెలివిగా మాటల్లో పెడతాడు. ఆ కస్టమర్ సంపత్ ధాబా దగ్గరికి దొంగతనంగా వెళ్లి భోజనంలో చౌదరి ఇచ్చిన మందు కలిపేస్తాడు. ఆ రోజు ఎవరైతే సంపత్ ధాబాలో భోజనం చేస్తారో వాళ్ల కడుపు పాడవుతుంది. మరుసటి రోజు సంపత్ ధాబా ముందు ఊరి వాళ్లందరూ గుమ్మికూడతారు. ఒక వ్యక్తి ఎంతో కోపంగా సంపత్తో ఇలా అంటాడు. నీ డాబా నడవటం మొదలయ్యేసరికి కళ్ళు నీకు నెత్తికెక్కాయా? మీరసలేం మాట్లాడుతున్నారు? నేనేం చేశాను? ఏం చేశావా? అరే, నేను నిన్న నీ డాబాలో పప్పు తిన్నాను. అప్పటినుంచి నా కడుపు పాడయింది. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా అంతే. దీనంతటికీ నువ్వే బాధ్యుడివి. నువ్వు ఖచ్చితంగా భోజనంలో ఏదో కలిపావు. మీరు పొరపాటు పడుతున్నారు. నేను భోజనంలో ఏమీ కలపలేదు. ఇవాటి నుండి మాలో ఎవరూ కూడా నీ ధాబా వైపు కన్నెత్తి కూడా చూడము. నీ భోజనాన్ని నువ్వే స్వయంగా తిను. ఆ మాట చెప్పి ఆ వ్యక్తి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇక సంపత్ కళ్లల్లో కన్నీళ్లు నింపుకొని తన ధాబాలో కూర్చుంటాడు. సంపత్ మళ్లీ నిరుద్యోగయ్యాడు. కొన్ని రోజుల తర్వాత సంపత్ ధాబాకి సర్పంచ్ వచ్చి, సంపత్, నువ్వు నా దగ్గర ఏవైతే డబ్బులు తీసుకున్నావో వాటిని నువ్వు నాకెప్పుడు తిరిగిస్తావు? సర్పంచ్ గారు, మీకు తెలుసు కదా, నా ధాబాకి ఒక్కరు కూడా రావడం లేదు. అదంతా నాకు తెలియదు సంపత్. నాకు నా డబ్బులు కావాలి, అది కూడా వడ్డీతో సహా. సర్పంచ్ మాటలు విన్న తర్వాత సంపత్ ఆశ్చర్యపోతాడు. మన మధ్య వడ్డీ గురించి మాటలేమీ జరగలేదు. నేను చెప్పాను, నువ్వు వినిపించుకోలేదేమో. ఇల్లుండి కల్లా నా డబ్బు మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇవ్వలేదంటే నీ ఇంటిని నేను లాగేసుకుంటాను. దాన్ని అమ్మేసి నా డబ్బుని నేను తీసుకుంటాను. దయచేసి అలా చేయకండి సర్పంచ్ గారు. నేను అనాథని. మీరు గనక నా ఇంటిని కూడా నా నుండి లాగేసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? నీకు నేను 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. 2 రోజుల తర్వాత సర్పంచ్ సంపత్ని మెడపట్టి ఇంట్లోంచి గెంటేస్తాడు. తన ధాబాని కూడా కూల్చేస్తాడు. సంపత్ కళ్లల్లో కన్నీళ్లు నింపుకొని ఒకచోట చెట్టు కింద కూర్చుని తలరాతను తలుచుకుని ఏడుస్తూ ఉంటాడు. అలా సంపత్ ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే చూసేసరికి ఎదురుగా ఉన్న చెట్టు మీద ఒక గూడుంటుంది. అదే చోట ఒక గ్రద్ద తిరుగుతూ ఉంటుంది. ఆ గద్దని తరిమేయాలి, లేకపోతే ఆ గూటిని కూల్చేస్తుంది. నా ఇంటిని కాపాడడానికి ఊళ్ళో వాళ్ళు ఎవరూ రాలేదు. కానీ నోరు లేని ఈ జీవుల్ని నేను ఖచ్చితంగా కాపాడతాను. సంపత్ గద్దనక్కడ్నుంచి తరివేస్తాడు. అప్పుడే అక్కడ ఒక చమత్కారం జరుగుతుంది. ఆ గూట్లో కూర్చున్న పక్షి సంపత్ ముందుకి వస్తుంది. ఒక పెద్ద వెలుగుతో అది ఒక అందమైన అమ్మాయిగా మారుతుంది. ఎవరు నువ్వు? ఎన్నో ఏళ్ల క్రితం ఒక శాపం వల్ల నన్ను పిచ్చుకగా మార్చి ఆ గూట్లో బంధించేశారు. ఒకవేళ నువ్వు ఆ గద్దని తరవకపోతే ఆ గద్ద నన్ను చంపి నా గూటిని కూల్చేసుండేది. గద్ద రూపంలో వచ్చింది ఒక రాక్షసుడు. కానీ నువ్వు నీ అసలు రూపంలోకి ఎలా మారావు? నాకు ఏమని చెప్పారంటే, ఎప్పుడైనా ఎవరైనా సమస్య నుండి కాపాడ్డానికి స్వచ్ఛమైన మనసుతో సాయం చేస్తే నా శాపం పూర్తయిపోతుంది అని. ఇవాళ చూడు, నేను విముక్తురాలనయ్యాను. నువ్వు నాకు సాయం చేశావు. నేను కూడా నీకిప్పుడు సాయం చేస్తాను. నేను నీ గురించి అంతా తెలుసుకున్నాను. నువ్వు నాకెలా సాయం చేస్తావు? ఎందుకు చెయ్యలేను? నువ్వు వంట చాలా బాగా చేస్తావు. నీ దగ్గర ధనం లేదంతే. ఒక ఇల్లుండేది, అది కూడా నీ నుండి లాగేసుకున్నారు. కాని ఏం పర్వాలేదు. నువ్వు ఏ గూటినైతే కూలిపోకుండా కాపాడావో అదే గూడు ఇవాల్టి నుంచి నీకు ఇల్లుగా మారుతుంది. ఈ గూట్లో నువ్వు స్వయంగా తయారు చేసిన రెస్టారెంట్ కూడా ఏర్పడుతుంది. ఆ మాట చెప్పి అందమైన అమ్మాయి తన చేతిని గూటివైపు చూపిస్తుంది. అప్పుడే ఒక పెద్ద వెలుగుతో ఆ గూడు ఒక రెస్టారెంట్గా మారిపోతుంది.
దాని మెట్లు ఎంతో అందమైన చెక్కతో తయారయ్యుంటాయి. ఈ గూడు రెస్టారెంట్ ఇవాల్టి నుంచి నీ సొంతం. నిన్నిక్కడ్నుంచి ఎవ్వరూ కూడా తరివేయలేరు. నిన్నిక్కడ్నుంచి ఎవరైనా తరివేసే ప్రయత్నం చేశారు అంటే వాళ్లు స్వయంగా సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆ మాట చెప్పి ఆ అందమైన అమ్మాయి మాయమైపోతుంది. సంపత్ ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు. తను చూసేసరికి రెస్టారెంట్ లోపల 5 స్టార్ హోటల్లా అనిపిస్తుంది. అక్కడ ఫర్నిచర్ చాలా ఖరీదైనది ఉంటుంది. ఒక 5 స్టార్ హోటల్ లాగా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. కాసేపటి తర్వాత సంపత్ అక్కడ ప్రశాంతంగా నిద్రపోతాడు. మరుసటి రోజు సంపత్ టిఫిన్ చేసి కిందకి వస్తాడు. అంతలో తన ముందుకి ఒక కారొచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒక అందమైన యువకుడు వచ్చి సంపత్తో, అసలు ఇదేం రెస్టారెంట్? ఇటువంటి రెస్టారెంట్ని నేను విదేశాల్లోనే చూశాను, కానీ అది కూడా ఫోటోల్లో. ఇది నా రెస్టారెంట్, గూడు రెస్టారెంట్. నా రెస్టారెంట్లో అన్ని రకాల భోజనాలు లభిస్తాయి. నువ్వు నాకు నీ రెస్టారెంట్ను చూపిస్తావా? చూపించటం ఏంటి సార్, మీరు నా మొదటి కస్టమర్. మీకోసం ఇవాల్టి భోజనం ఫ్రీ. సంపత్ అతని కోసం ఎంతో బాగా వంట చేస్తాడు. భోజనం చేసిన తర్వాత అతను వేళ్లు నాకుతూ, నమ్మలేకపోతున్నాను. నేను ఎన్నో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్కి వెళ్ళాను, కానీ ఇంతకంటే రుచికరమైన భోజనం నేను నా జీవితంలో తినలేదు. నేను చాలా పెద్ద కంపెనీలో అడ్వర్టైజర్గా పనిచేస్తున్నాను. నువ్వు కావాలంటే ఈ గూడు రెస్టారెంట్ని అడ్వర్టైజ్ చేస్తాను. నీ రెస్టారెంట్ చాలా ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడికి కస్టమర్లు లైన్లు కడతారు. మీరు గనక అలా చేస్తే నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. ఆ యువకుడు నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఆ రెస్టారెంట్కి పట్నం నుంచి వచ్చేవాళ్లు లైన్లు కడతారు. వాళ్లల్లో పెద్ద పెద్ద నేతలు, రిపోర్టర్స్, ఇంకా ధనవంతులు చాలా మంది ఉంటారు. సంపత్ గూడు రెస్టారెంట్ కొన్ని నెలల్లోనే ఇండియా అంతా ప్రసిద్ధి చెందుతుంది. ఇదే విషయం చౌదరికి, సర్పంచ్కి అస్సలు నచ్చదు. నువ్వు పేరుకు మాత్రమే సర్పంచ్, ఒక చిన్న పని కూడా చేయలేకపోయావు. నువ్వు నాకు చెప్పిన దానికంటే ఎంతో ఎక్కువ చేశాను. అరే, నువ్వు తనని కేవలం నీ దాబా నుంచి మాత్రమే బయటకు పంపించావు. నేనైతే వాడి ఇంటిని కూడా లాగేసుకున్నాను. ఒకవేళ తన తలరాత బాగుందంటే దానికి నేను మాత్రం ఏం చేయగలను? ఇప్పుడు ఈ మాటల వల్ల లాభం ఏంటి చెప్పు? అతని గూడు రెస్టారెంట్కి పట్టణం నుంచి ధనవంతులు వస్తున్నారు. ఊరి వాళ్ళకేమో అతను తన రెస్టారెంట్లో ఫ్రీగా భోజనం పెడుతున్నాడు. అతను ఎంతో మందికి జీతాలు ఇస్తున్నాడు, అభివృద్ధి చెందుతున్నాడు. కానీ మనం ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చున్నాము. నువ్వు అసలు ఏం కోరుకుంటున్నావు? నా కోరిక ఏంటంటే అతని గూడు రెస్టారెంట్లో నిప్పంటించాయి. అయితే ఇంకెందుకు ఆలస్యం? పద వెళ్ళి ఇవాళ రాత్రికే ఆ మంచి పనిని పూర్తి చేద్దాం. సర్పంచ్ ఇంకా చౌదరి పెట్రోల్ తీసుకొని అక్కడికి వెళ్తారు. వాళ్ళక్కడ పెట్రోల్ పోస్తారు. కాని ఎప్పుడైతే వాళ్లు నిప్పంటించే ప్రయత్నం చేస్తారో ఉన్నట్టుండి వాళ్ల శరీరంలో ఎంతో మంట మొదలవుతుంది. చాలా దారుణంగా అరవటం మొదలు పెడతారు. సంపత్ ఇంకా కస్టమర్లందరూ రెస్టారెంట్ నుంచి బయటికొస్తారు. మీ ఇద్దరికేమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నారు? మమ్మల్ని క్షమించు సంపత్. మేము నీ ఈ రెస్టారెంట్కి నిప్పంటించాలనుకున్నాము, కానీ మేము ఎప్పుడైతే నిప్పంటించే ప్రయత్నం చేశామో అప్పుడు మా శరీరమే మండటం మొదలయ్యింది. మీరు ఈ తప్పు ఇవాళైతే చేశారు, కానీ ఇక మీదట మీరు ఇటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి. అప్పుడే ఆ గూడు రెస్టారెంట్ లోపల నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. వాళ్ళిద్దరికీ చెప్పు, ఈ ఊరి వదిలి వెళ్ళిపోమ్మని. లేకపోతే వాళ్ళ శరీరంలో ఉన్న మంట ఈ ప్రపంచంలో ఏ డాక్టరు నయం చేయలేడు. నాకేం చెప్తున్నారంటే, ఎవరైనా సరే ఈ గూడు రెస్టారెంట్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా పెద్ద సమస్యల్లో ఇరుక్కుంటారు అని. సర్పంచ్ ఇంకా చౌదరి సంపత్ మాట వినడమే మంచిదనుకుంటారు. వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రికే ఊరిని వదిలి వెళ్లిపోతారు. సంపత్ ఇవాళ్టికి ఆ రెస్టారెంట్ ని నడుపుతూ ఉంటాడు. రీనా ఇంకా టీనా ఇద్దరూ కూడా కమల పిల్లలు. ఇద్దరి వ్యక్తిత్వం ఒకరితో ఒకరికి భిన్నంగా ఉండేది. కాని ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు. అనాథలైన కారణంగా ఇద్దరూ పేదరికంలో బ్రతికేవారు. కడుపు నింపుకోవడానికి సర్పంచ్ ఇంట్లో పనిచేసేవాళ్లు. ఇవాళ ఇద్దరూ ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. టీనా, నేనింకా సర్పంచ్ ఇంట్లో పని చెయ్యలేను. వాళ్ల ఇంట్లో మనం కష్టపడి పనిచేస్తున్నాం, కాని శ్రమకు తగిన డబ్బు ఇవ్వడం లేదు. ఎప్పుడతన్ని డబ్బులడిగినా ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు. ఎందుకింత కోప్పడుతున్నావు నువ్వు? ఇవాళ నేను వెళ్లి అతనితో మాట్లాడతాను. అతను మనకి డబ్బులిస్తాడ్లే. నీ మనసు చాలా మంచిది టీనా.
నీకు కూడా తెలుసు కదా, ఊర్లో చాలా ఏళ్లుగా మహమ్మారి విస్తరించి ఉందని. మందులు కేవలం సర్పంచ్ గారి దగ్గరే దొరుకుతున్నాయి. అందుకని మనం కూడా కాస్త తెలివిగా ప్రవర్తించాలి కదా. నువ్వు నాకంటే 5 నిమిషాలు పెద్దదానివి, అందుకే నీ మాట వింటున్నాను. అదే నేను పెద్దదాన్ని అయ్యుంటే ఇప్పుడే అతని దగ్గర డబ్బులు వసూలు చేసుండేదాన్ని. ఆ అదైతే నిజమే. సర్పంచ్ తన ఇంట్లో ఒక రసాయనాన్ని తయారు చేస్తూ ఉంటాడు. మళ్ళీ దీన్ని ధాన్యం మీద చల్లుతాను. ఆ తర్వాత ఊరి వాళ్ళ అందరికి ఇస్తాను. వాళ్ళందరూ అనారోగ్యానికి పాలైనప్పుడు వాళ్ళకి నేను మందులకు బదులుగా నా దగ్గర పని చేయించుకుంటాను. ఈ ఊరి వాళ్ళు నా కోసమే పుట్టారు. ఈ మహమ్మారిని నేనెప్పటికీ వెళ్ళనివ్వను. రసాయనం తయారయ్యింది. సర్పంచ్ దానిని చల్లటానికి పొలం వైపు బయలుదేరతాడు. నిజానికి ఊర్లోని మహమ్మారికి కారణం సర్పంచే. ఇప్పుడతను పొలంలో ఏ విధంగా అయితే రసాయనాన్ని చల్లుతున్నాడో సరిగ్గా అదే విధంగా గత 2 సంవత్సరాలుగా సర్పంచ్ అలా చేయటం వల్ల ఊరంతా కూడా మహమ్మారి విస్తరించుకుంది. అతను మందులకి బదులుగా ఊరి వాళ్ల దగ్గర ఉచితంగా పనులు చేయించుకుంటాడు. ఈ ఊరు ఎప్పటికీ అభివృద్ధి చెందదు, నేను మాత్రమే అభివృద్ధి చెందుతాను. సర్పంచ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు టీనా ఇంకా రీనా ఉదయాన్నే అతని ఇంటికి పని చేయడానికి వెళ్తారు. పని పూర్తి చేశాక వాళ్ళిద్దరూ సర్పంచ్ దగ్గరికి వెళ్లి డబ్బుల గురించి మాట్లాడతారు. సర్పంచ్ గారు, అది డబ్బుల గురించి కాస్త చర్చించాలి. టీనా, నేను చెప్పాను కదా, డబ్బులు నేను ఈ నెల ఇవ్వలేను. ఎందుకంటే నేను ఊరు వాళ్ళందరి కోసం మందులు తయారు చేయడానికి నేను డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీకు ఇవ్వాల్సిన డబ్బు వచ్చే నెల ఇస్తానులే. మరి మాకు కూడా డబ్బుల అవసరం ఉంటుంది కదా. అయితే నువ్వు ఊరికంటే గొప్పదానివా? అనవసరంగా ఇలా మాట్లాడకండి సర్పంచ్ గారు. ఊరికంటే గొప్పదాని కాదు, కానీ ఊర్లో ఒక భాగం కదా. మా ఇద్దరికి తినడానికి చాలా ఇబ్బంది అవుతోంది. మా బాధ్యత మీరు తీసుకుంటారా? ఇంతవరకు నేను ఎంతో ప్రేమగా మాట్లాడాను, కానీ ఇప్పుడు విను. నేను ఊరి వాళ్ళందరి కోసం మందును తయారు చేసేంత వరకు మీకైతే నేను కనీసం ₹1 కూడా ఇవ్వను. సర్పంచ్ గారు, మీరు మాకు ఈ నెల ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి. మేము చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం సర్పంచ్ గారు. సరే టీనా, నేను నీకు డబ్బులు ఇస్తాను, కానీ రేపటి నుంచి మీరు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. ఎవరూ రావాలనుకోవట్లేదు. సర్పంచ్ టీనా చేతుల్లో డబ్బులు పెడతాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తారు. టీనా చాలా చింతిస్తుంది. తన అక్క మొహంలో చింతను చూసి రీనా ఇలా అంటుంది, ఏంటి విషయం? ఎందుకు అంత దిగులు పడుతున్నావు నువ్వు? నీకు ఇంకా అర్థం కావడం లేదు రీనా. ఒకవేళ ఎప్పుడైనా మనకి ఇబ్బంది కలిగితే కనీసం మందులు కూడా దొరకవు. పని లేని కారణంగా చేతికి డబ్బులు కూడా అందవు. మనం ఇంకెక్కడైనా పని చేసుకోవచ్చు కదా. ఇంకెక్కడైనానా? ఊర్లో చాలా వరకు వ్యాపారాలు సర్పంచ్ గారివే కదా. ఇప్పుడు మనం ఆయనతోనే గొడవ పడ్డాం. ఈ ఊర్లో ఇంకెవరింట్లోనూ మనకి పని దొరికే అవకాశం లేదు. అవునక్క, అందరికందరూ ఈ రోగంతో ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా సర్పంచ్ గారికి రుణపడి ఉన్నారు. నువ్వు తప్పు చేశావని నేను అనడం లేదు, కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలో అది కూడా ఆలోచించాలి కదా. రీనా అది విని దిగులు పడుతుంది. తన మొండితనం కారణంగా వాళ్ళిద్దరూ ఇప్పుడు సమస్యల్ని ఎదుర్కోవాలి. చూస్తూ చూస్తూ నెల రోజులు గడుస్తాయి. వాళ్ళిద్దరి డబ్బులు కూడా పూర్తిగా ఖాళీ అయిపోతాయి. ఇంట్లో సరుకులు ఏమాత్రం మిగల్లేదు. ఆఖరి భోజనం ఉంది. అది రీనా టీనాకి వడ్డిస్తుంది. నువ్వు భోజనం చేశావా? నేను ముందే తినేశానక్కా, నువ్వు పని కోసం వెళ్ళినప్పుడు. అలాగా, ఇక నువ్వు దాన్ని తినే. నేను కొంచెం ఎక్కువ తిన్నాను, అందుకని కొంచెమే మిగిలిందక్కా. హోసిపిచ్చిదానా, నువ్వు మొత్తం తినేసినా కూడా నాకేం ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు రేపటి నుంచి మనం ఏం చెయ్యాలో మనం ఆలోచించుకోవాలి. అవునక్కా, సరుకులైతే పూర్తిగా ఖాళీ అయిపోయాయి. అప్పుడే ఇంటి బయట ఒక భిక్షకుడు వస్తాడు. భిక్షాం దేహి, భిక్షాం దేహి. నమస్కారం బాబా. కళ్యాణమస్తు. తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమ్మా. బాబా, మా ఇంట్లో అసలు ఏమీ లేదు. కాస్త భోజనం ఉంది, అది నేను మా అక్కకు వడ్డించాను. నన్ను క్షమించండి బాబా. ఎందుకలా అంటున్నావు రీనా? బ్రాహ్మణులు భిక్షకులు వచ్చినప్పుడు మనం వాళ్ళని అలా తిరిగి పంపించకూడదు. కాని అక్క, మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది. ఒక ప్రేమ కారణంగా నీ ఆకలిని చంపుకొని మీ అక్కకు వడ్డించావు.
ఇక మీ అక్కేమో చెల్లెలకి ధర్మ మార్గం చూపిస్తుంది. చెల్లెల ప్రేమ ఒక ఎత్తు అయితే అక్క ప్రేమ ధర్మబద్ధమైంది. ఇది చాలా మంచి విషయం. బాబా, మీరు ఇంటి పరిస్థితిని చెప్పకుండానే తెలుసుకున్నారు. దయచేసి నా ప్రవర్తనకి నన్ను క్షమించండి. ఇందులో క్షమాపణ అడగటానికి ఏమీ లేదు తల్లి. ప్రేమను మించి ధర్మం ఇంకేదీ ఉండదు. భిక్షుకుడు భోజనాన్ని పూర్తి చేసిన తరువాత లేచి టీనా రీనాతో, నేను మీ ఇద్దరి సేవాభావనతో చాలా ప్రసన్నున్నయ్యాను. కోరుకోండి, ఏం కావాలి? బాబా, ఈ ఊర్లో ఒక మహమ్మారి విస్తరిస్తోంది. గత 3 సంవత్సరాలుగా దానికి పరిష్కారం కనిపించడం లేదు. మీరు దాన్ని సరిచెయ్యడానికి ఏదైనా దారి చెప్పండి. ఆ భిక్షకుడు ఏదో ఆలోచించి నవ్వుతాడు. ఆ తర్వాత, ఒకవేళ అదే విషయమైతే నేను మీ కమల పిల్లలిద్దరికీ ఒక ధాబా ఇస్తాను. మీరిద్దరూ కూడా అందులో ఏ వంట చేస్తారో అది అందరి రోగాన్ని హరిస్తుంది, వాళ్ళ ఆరోగ్యంలో మార్పు తెస్తుంది. కానీ ఏంటి బాబా? అది ఎప్పుడు జరుగుతుందంటే ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో, ఎంతో దయాగుణంతో ఆ వంటను చేసినప్పుడు. ఒకవేళ ఎవరైనా పాపాత్ములు దాన్ని ప్రయోగిస్తే వాళ్ళ సమృద్ధి మొత్తం నాశనమైపోతుంది. మేము మీ మాటను దృష్టిలో పెట్టుకుంటాం బాబా. అంతలో ఎక్కడైతే వాళ్ల గుడిసె ఉంటుందో దాని ఎదురుగానే ఒక ధాబా ప్రత్యక్షమవుతుంది. ఆ భిక్షకుడు నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. పదక్క, ఇక మనం ఈ ధాబాలో పని మొదలు పెడదాము. అందరి ఆరోగ్యాన్ని హరించేద్దాము. అవును, ఇక నువ్వు నేను పేదరికంలో బతకాల్సిన అవసరం ఉండదు. వాళ్ళిద్దరూ కూడా తమ ధాబాలో పనిచేయటం మొదలు పెడతారు. కాసేపట్లోనే వంటలన్నీ పూర్తవుతాయి. ధాబాని చూసి మారుతి, అమృత అక్కడికి వెళ్తారు. అరే టీనా, ఏంటి విషయం? ఈ ధాబా ఎక్కడ్నుంచి వచ్చింది? ఏదో మాయ జరిగినట్టే ఉంది. అరే మాలతి పిన్ని, తిని చూడండి. మీ అనారోగ్యం ఏదైతే ఉందో అంతా పోతుంది. దానికోసం మీరు మాకు ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు. అవును, మీరు 2 పూటలా భోజనం ఇక్కడ్నుంచి తీసుకువెళ్ళండి. మీ భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుకే మేము భోజనం పెడతాము. నిజంగానా? నువ్వు చెప్పింది నిజమేనా? సరే, అయితే మాకు కూడా భోజనం పెట్టు. టీనా ఇంకా రీనా వాళ్లకి భోజనానికి 2 ప్లేట్లు పెడతారు. ఎప్పుడైతే వాళ్లు భోజనం చేస్తారో అప్పుడు వాళ్ల శరీరంలో రోగాలన్నీ నయమైనట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరికీ ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది చమత్కారానికి ఏమాత్రం తక్కువ కాదమ్మా. మొత్తం ఊరంతా రోగంతో బాధపడుతోంది. మాకు ఇంకాస్త భోజనం పెట్టమ్మా. దానిని ఇంటికి తీసుకువెళ్తాం. డబ్బులు రేపిస్తాము. అలాగే పిన్ని, మీ దగ్గర డబ్బులు ఎప్పుడుంటే అప్పుడివ్వండి చాలు. మీరిక మీదట అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. డబ్బులు మీరు ఎప్పుడిచ్చినా పర్వాలేదు. నెల రోజులు గడుస్తాయి. అమృత ఇంకా కొంతమంది గ్రామస్తులు ధాబా బయట భోజనం కోసం లైన్లో నిలబడతారు. అప్పుడే సర్పంచ్ చేతిలో ఏవో కాగితాలు పట్టుకుని అక్కడికి వస్తాడు. ఏంటి విషయం రేనాటేనా? చాలా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు దీనివల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతోందా? రీనా, నువ్వు సైలెంట్ గా ఉండు. ఇలా చూడమ్మా, రీనాని ఎందుకు ఆపుతున్నావు? తను చెప్పింది నిజమే కదా. మీ అందరి ఆరోగ్యాలు మెరుగుపడుతున్నాయి విన్నాను. అందుకే ఇలా ఎదురు సమాధానం చెబుతున్నారు. సర్పంచ్, నువ్వు మందులకు బదులుగా మా అందరితోనూ నీ పొలంలో పని చేయించుకుంటున్నావు కదా. అవును పినిగారు, ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే మొత్తం ఊరినంతా కొనేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది. ఊర్లో వాళ్ళందరూ ఆయనకి బానిసలుగా అనిపిస్తుంది. మీరిద్దరూ కాసేపు ప్రశాంతంగా ఉండండి. మనకి రోగం నయమైనందుకు సంతోషించాలి. మీరు ఆ విధంగా ఆలోచించండి. దయచేసి ఇలా గొడవ పడ్డం మానేయండి. ఇప్పటికిప్పుడే మీ అందరి నోటికి తాళాలు వేస్తాను. ఈ కాగితాలు చూడండి. సర్పంచ్ టీనా రీనాకి ఆ కాగితం చూపిస్తాడు. ఏంటి విషయం తల్లి? వీళ్ళిద్దరు ఏం చెబుతారు నేను చెప్తాను. వీళ్ళ తండ్రి చనిపోవడానికి ముందు నా దగ్గర అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు తీర్చలేకపోవడం వల్ల ఈ భూమి ఇప్పుడు నా సొంతం. నేను వీళ్ళ పేదరికం చూసి ఏమీ మాట్లాడలేదు. కానీ నాకు ఇప్పుడు తిరిగి కావాలి. ఇదంతా నిజం. దీని మీద నీ తండ్రి సంతకం కూడా ఉంది. సంతకమా? ఏమైంది బామ్మగారు? ఆవిడ ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే, మీ నాన్నగారికి రాయడం చదవటం రాదు.
ఆయన వేలుముద్ర వేసేవారు. ఛీ, మీరిద్దరు కలిసి నా పనిని పూర్తిగా చెడగొట్టారు. సర్పంచ్, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. టీనాకి ఎప్పుడూ కూడా కోపం వచ్చేది కాదు. తనని కోపంలో చూసి రీనా కళ్ళు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి. అలాగే మిగతా వాళ్లు కూడా. మీ అందరి సంగతి తెలుస్తాను అని చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా రోజులు గడుస్తాయి. రాత్రి చందమామ వల్ల ఊరంతా వెలిగిపోతూ ఉంటుంది. సర్పంచ్ ధాబా దగ్గరికి ముసుగు వేసుకుని వస్తాడు. అదే రసాయనం డబ్బాని తీసుకుని ధాబాలోకి వెళ్తాడు. ఇప్పుడు ఈ ధాన్యం మీద కూడా నేను ఈ రసాయనాన్ని చల్లుతాను. ఎవరైనా ఇక్కడికి వచ్చి తింటే వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. అప్పుడు ఈ ఊరి వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా ఎలా రెచ్చిపోతారో నేను చూస్తాను. సర్పంచ్ ధాబా ధాన్యం మీద రసాయనాన్ని చల్లుతాడు. అంతలో అక్కడ శబ్దం అవ్వటంతో రీనా వస్తుంది. ఎవరు నువ్వు? దొంగ దొంగ దొంగ! సర్పంచ్ అక్కడి నుంచి పారిపోతాడు. టీనా రీనా గొంతు విని అక్కడికి వస్తుంది. ఏమైంది రీనా? ఏం జరిగింది? ఎవరో దొంగ ఇక్కడికొచ్చాడు. నన్ను చూడగానే పారిపోయాడు. దొంగతనం ఏం జరగలేదు కదా? కాని ఈ వాసనేంటి? వాళ్ళిద్దరూ ధాన్యాన్ని చూస్తారు. అప్పుడు అందులో నుంచి రసాయనం వాసన వస్తుంది. వాళ్ళిద్దరూ మరుసటి రోజు ఉదయం మాలతి అమృతకి చూపించడానికి పిలుస్తారు. ఏంటి సంగతి టీనా? ఈ ధాన్యాన్ని చూడండి పిన్ని. దీని మీద రసాయనాన్ని చల్లారు. ఊర్లో ఉన్న అనారోగ్యానికి కూడా ఇదే కారణం. కాని ఇది నీకెలా తెలిసింది? అది విషయం ఏంటంటే పినిగారు, టీనా బాబా వరం గురించి అన్ని విషయాలు చెప్తుంది. తనేం చెప్పిందంటే ఇప్పుడు అన్ని అనారోగ్యాలను తను అర్థం చేసుకోగలదు, వాటిని నివారించగలదు కూడా. అలాగా? అయితే అదన్నమాట విషయం. కాని ఇదంతా ఎవరు చేశారు? అది తెలుసుకోవాలంటే మీరందరూ నా ఆలోచనను వినాల్సుంటుంది. కాసేపటి తర్వాత సర్పంచ్ అక్కడికి వెళ్తాడు. ధాబాలో ఉన్న వాళ్లందరికీ కడుపులో నొప్పిగా ఉంటుంది. సర్పంచ్ అది చూసి ఇలా అంటాడు. చూసారా, ఈ అక్క చెల్లెళ్ళకి తోడుగా ఉంటే ఇలానే జరుగుతుంది. నాకిది ముందే తెలుసు, వీళ్ళు ఏ రోగాన్ని నివారించడం లేదని. ఈ రోగానికి మందు నా దగ్గర మాత్రమే ఉంది. సర్పంచ్, కొన్ని మందులివ్వు. చాలా నొప్పిగా ఉంది. ఇదిగో మందు తీసుకో. మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చినట్టున్నారు సర్పంచ్ గారు. మీకెలా తెలుసు ఇక్కడ మందుల అవసరం ఉంటుంది అని? అది నేను వీటిని పట్టుకొని తిరుగుతూనే ఉంటాను. ఎప్పుడు పనికొస్తాయో తెలియదు కదా, అందుకని. అయితే చింటూ ఏది తీసుకొస్తున్నాడో అదేంటి? చింటూ అనే పిల్లాడు అదే రసాయనం డబ్బాని తీసుకొస్తాడు. సర్పంచ్ నిన్న చల్లినది ఏమైనా గుర్తొచ్చిందా? కానీ నువ్వు నన్ను చూడలేదనుకున్నాను. ఇప్పుడు నా అనుమానం నిజమయ్యింది. అంటే నిన్న ఎవరైతే దొంగ ఇంట్లోకొచ్చాడో అది మీరేనన్నమాట. రీనా రాత్రి వేళ డబ్బా ఏదైతే చూసిందో నేను సరిగ్గా అలాగే కనిపించే డబ్బాని ఏర్పాటు చేశాను. కాని మీరే ఇరుక్కున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఊరికే రోగగ్రస్తుల్ని చేశారు. మందులు ఇచ్చి మహాత్ములుగా మారారు. ఈ ఊరి నుంచి వెళ్ళిపో. సర్పంచ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఊర్లో ఎప్పుడూ కూడా అనారోగ్యం వల్ల ఎవరూ ఇబ్బంది పడలేదు. ఆ మాయా డాబా నడుస్తూనే ఉంది.